ఓ రకంగా చెప్పాలంటే జగన్కి నెత్తిన పన్నీరు పోశారు చంద్రబాబు నాయుడు. జగన్ని నాయకుడిగా తయారు చేశారు మళ్ళీ. ఒక రకంగా చెప్పాలంటే జగన్, నేను ఇంతకుముందు కూడా చెప్పా, చంద్రబాబు గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి ఆయన, పెద్ద ఫోటో. ఎందుకయ్యా అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు, మర్రి చెన్నారెడ్డి కొడుకు, ఇట్లాంటి కొడుకులుగా మిగిలిపోకుండా జగన్ని, రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్ మీదన మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ అతను ఒక దొంగగా చూపించే ప్రయత్నం చేయడం ద్వారా జగన్ గురించిన చర్చ జనంలోకి తీసుకొచ్చింది చంద్రబాబు. తద్వారా ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చుని తండ్రి ఎలక్షన్స్ అప్పుడు వచ్చి పోల్ మేనేజ్మెంట్ చూసి పెట్టిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది చంద్రబాబు నాయుడు. అప్పట్లో షర్మిలకు ఉండేది ఆ ఇంట్రెస్ట్, జగన్కి పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు బిజినెస్ మీద, ఇదే పాలిటిక్స్ మీద. ఆ ఇంట్రెస్ట్ తెచ్చింది చంద్రబాబు నాయుడు. ఆ తర్వాతన సిబిఐ కేసు పెట్టించడం లాంటివి చేసేటప్పటికి అతనిలో ఒక కసిని పెంచింది చంద్రబాబు నాయుడు. అందులో నిరపరాధిగా నిరూపించుకోవడం ద్వారా అందరి చేత శభాష్ అనిపించుకుని జగన్కి ఒక దాన్ని ఏమంటారు, యంగ్స్టర్స్లో ఒక అభిమానాన్ని సంపాదించి పెట్టింది ఆ రెబలిజం మెంటాలిటీ. దానికి కారణమైంది చంద్రబాబు నాయుడు. తర్వాతన రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్